ఎంత దూరం ఉండదు గౌశాలం ఐపీఎస్ గారు ఆదేశం మేరకు మొన్నటి రోజున గౌరవ డైరెక్టర్ గారు మా సిఐసి ఎస్ఐ రిమ్స్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దీనిలో సెక్యూరిటీ రివ్యూ చేయడం జరిగింది. సీసీ కెమెరాకు టోటల్ రివ్యూ చేయడం జరిగింది. దానిలో దాదాపు 90% సీసీ కెమెరాస్ పనిచేస్తున్నాయి. ఒక 10% పని చేయకపోతే వాటిని కూడా రెక్టిఫై చేపేయడం జరిగింది డైరెక్టర్ గారు. తర్వాత ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ అవసరం ఉన్నాయో అవన్నీ కూడా మేము సూచించడం జరిగింది. అక్కడ సీసీ కెమెరాల వర్క్ కూడా కంటిన్యూ నడుస్తుంది. అయితే ఈ గేటు ముందట రిమ్స్ గేటు ముందట కొందరు ఫుట్పాత్ వ్యాపారులు గేటు ముందటికి ఇంక్లూడ్ చేయాలి వచ్చే అంబులెన్స్లకు పేషెంట్కు రాకుండా ఇబ్బందికరమైన పరిస్థితిలో వీళ్ళు ఇక్కడ ఫుట్పాత్ షాపులు నిర్వహిస్తుంటే వారికి ఈరోజు కౌన్సిలింగ్ చేసి వాటిని వెనుకకు జరిపేయడం జరిగింది. గేట్ ముందట ఉన్న వాటిని చాలా వరకు దూరం ఫుట్పాత్ మీదకి జరిపేయడం జరిగింది. వారికి మేము స్ట్రిక్ట్గా చెప్పాము, అది ఓన్లీ టెంపరీ అరేంజ్మెంట్స్. అది ముందు ముందు ఇక్కడ ఏమైనా సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చినా లేకపోతే ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నా అవన్నీ తర్వాత మా ఆఫీసర్ల ఆదేశాల ప్రకారం వాటిని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇది టెంపరీ మాత్రం ఎటువైపు వాళ్ళు రోడ్డు మీద రాకుండా పోలీసులు సూచించిన ప్లేసులనే ఉండాలి. వాళ్ళు మళ్ళీ ముందుకు వచ్చినను ట్రాఫిక్ ఇబ్బంది కల్పించను. తర్వాత ఇక్కడ నైట్ 10 తర్వాత అనాథరైజ్ పర్సన్స్ ఇక్కడ వల్ల గుమిగూడిన వారు ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది. మేము నైట్ 10కు షాపులన్నీ క్లోజ్ చేయాల్సిందిగా మేము మనకు చెప్పడం జరిగింది. పది తర్వాత ఈ రిమ్స్ పరిసరాల్లో అనాథరైజ్ పర్సన్స్ ఎవరు ఉండడానికి వీల్లేదు. ఓన్లీ పేషెంట్స్ వారు మాత్రమే వస్తారు. ఈ రిమ్స్ సెక్యూరిటీ కరెక్ట్ ఉండాల్సిందిగా మేము అందరికీ ఇక్కడ చెప్పడం జరిగింది. డైరెక్టర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి కోఆర్డినేషన్లో మన రిమ్స్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సెక్యూరిటీకి